ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి. వెల్కమ్ టు మై ఛానల్. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మేము రీసెంట్గా షిరిడి గ్రామంలో అన్ని ప్రదేశాలకు వెళ్ళామండి. షిరిడిలోని బాబా తిరిగిన ప్రదేశాలన్నీ కూడా తిరిగాము. దానిలో భాగంగానే మేము బాబా వారికి ఎవరెవరైతే మనస్ఫూర్తిగా సేవ చేసి ఆ రోజుల్లో వాళ్ళు కూడా చరిత్రలో నిలిచారో వాళ్ళ ఇళ్లకు ప్రతి ఇంటికి మేము వెళ్ళామండి. వాటిలో భాగంగానే ఈవిడ లక్ష్మీబాయి పాటిల్ అండి. మీకు అందరికీ తెలిసే ఉంటుంది లక్ష్మీబాయి పాటిల్. బాబావారు జీవసమాధి చెందే ముందు లక్ష్మీబాయి పాటిల్ యొక్క భక్తికి మెచ్చి ఆవిడ ప్రతిరోజు బాబావారికి ఆవిడ అన్నం తినకుండా బాబావారికి భోజనం తీసుకువెళ్ళి ఆయన భోజనం చేసిన తర్వాతే అది ఏ సమయమైనా సరే బాబావారు రాత్రిపూట ద్వారకామాయిలో ఆడవాళ్ళకు ప్రవేశం లేదు అని చెప్తారండి. కానీ లక్ష్మీబాయి పాటిల్ మాత్రం ఒక్కటే బాబావారి దగ్గరికి వెళ్ళి ఆయన భోజనం చేసిన తర్వాతే ఏ టైం అయినా సరే ఆవిడ భోజనం చేసేవాళ్ళంట. అంత విశ్వాసంగా ఆమె చూపించిన ప్రేమకు బాబావారు జీవసమాధి చెందే ముందు లక్ష్మీబాయి పాటిల్ని పిలిచి 9 నాణ్యాలు, అవి నవవిధ భక్తి మార్గానికి సూచికగా అని చెప్పి ఆవిడకు ఆ నాణ్యాలు ఇచ్చి ఆయన జీవ సమాధిలోకి వెళ్ళారండి. నవవిధ భక్తి అంటే ఏమిటి అని మీరు అడగొచ్చు. నవవిధ భక్తికి తార్కాణంగా బాబా ఇచ్చిన 9 నాణ్యాలు ఒక్కొక్కటి ఒక్కొక్క మార్గాన్ని చూపిస్తాయండి. 1 శ్రవణం, 2 కీర్తనం, 3 స్మరణం, 4 పాదసేవ, 5 అర్చన, 6 నమస్కారం, 7 దాస్యం, 8 సఖేత్వం, 9 ఆత్మనివేదన. ఈ 9 భక్తి మార్గాల ద్వారా కూడా మనం ఏ దైవాన్నన్నా పూజించనివ్వండి, ఈ నవవిధ భక్తి సూత్రాలను ఆచరించి గనక ఆ దైవాన్ని గనక పూజించినట్లయితే తప్పనిసరిగా జీవితంలో భక్తి కైవల్యాన్ని సాధించవచ్చు అని బాబావారు చెప్పారండి. నిజంగా ఇది మనందరి అదృష్టం. గివ్ ఆఫ్ ట్రూ డివోషన్ బాబా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బాబావారు తను చేత్తో స్పృశించిన నాణ్యాలను మనం ఇప్పటికీ చూడగలుగుతున్నాం. బాబావారు 1918 అక్టోబర్ 15వ తారీఖు వారు విజయదశమి రోజున దేహత్యాగం చేస్తూ ఆయన స్వహస్త్రాలతో లక్ష్మీబాయి షిండేకు ఇచ్చిన 9 నాణ్యాలు. ఎందుకంటే ఆ నాణ్యాలను ఇప్పటికీ మనం చూడగలుగుతున్నామంటే వాటిని సంరక్షించేది ఇప్పుడు స్వయంగా ఆమె మునిమనవడు అరుణ్ గైక్వాడ్ అనే ఆయన. ఆ నాణ్యాలను మనం షిరిడి వెళ్తేనే కాదండి, ప్రతి చోట హైదరాబాద్ లాంటి మహానగరాల్లో ఆయన ఆ నాణ్యాలను ప్రసిద్ధిగాంచిన సాయిబాబా దేవాలయాల్లో పెట్టి మనలాంటి వాళ్ళందరికీ దర్శన భాగ్యం కలిగించే అవకాశాన్ని ఆయన కలిగిస్తున్నందుకు ఆయనకు చాలా చాలా ధన్యవాదాలండి. లక్ష్మీబాయి షిండే బాబావారికి 1870 నుండి 1918 వరకు ఆమె బాబావారికి ఆహారం పెట్టి ఎటువంటి స్వార్థం లేకుండా నిష్కల్మషంగా సేవ చేశారు. బాబాకి ఆహారం పెట్టి తిన్న తర్వాతే ఆవిడ భోజనం చేసేవారట. అటువంటి లక్ష్మీబాయి పాటిల్కి ఒకసారి మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తూ, ఎందుకంటే బాబావారి హయాంలో ఆవిడ అంత సేవ చేసుకుంది అంటే ఆవిడ నిజంగా అదృష్టవంతురాలేనండి. అటువంటి వంశంలో పుట్టిన వారందరూ కూడా చాలా అదృష్టవంతులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.